బాగు చేయాలి వికారాబాద్ జిల్లాలో రోడ్లు వెంటనే బాగు చేయాలి వికారాబాద్ జిల్లాలో రోడ్లు వెంటనే బాగు చేయాలి వికారాబాద్ జిల్లాలో రోడ్లు వెంటనే రోడ్లు బాగు చేసి యాక్సిడెంట్లను ఆపాలి రోడ్లు బాగు చేసి యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి ఈరోజు వికారాబాద్ జిల్లా నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన జిల్లానే ఈ వికారాబాద్ జిల్లా మీద స్వచ్ఛతల్లి ప్రేమ చూపిస్తారని చెప్పి ఈరోజు మనకు అందరికీ రైతులు కూడా అందరికీ సంతోషంగా అనిపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కోడగారి కాన్ఫరెన్స్కి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టి రాష్ట్రపతి లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మన వికారాబాద్ ప్రాంతాన్ని కూడా ఈరోజు వికారాబాద్ పరిగి తాండూరు ప్రాంతాన్ని కూడా ఈరోజు సౌతల్లి ప్రేమ చూపిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న మిర్జగూడ లోపల చూసుకుంటే రోడ్డు బాగలేదు కాబట్టి గుంతలమయం ఉంది కాబట్టి అక్కడ లారీ ట్రిప్పర్ కానీ బస్సు డ్రైవర్ కానీ రోడ్డు కనిపించక సక్రమంగా ఈరోజు వాళ్ళు చాలా స్పీడ్లో ఉండి యాక్సిడెంట్ అయిన పరిస్థితి ఉంది. చాలామంది అమాయకులు విద్యార్థులు కార్మికులు పేదలు చచ్చిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎస్ఎం కాలేజ్ దగ్గర యాక్సిడెంట్, అలాగే మన వికారాబాద్ మున్సిపల్ పట్టణంలో కూడా మన కొత్తగడ దగ్గర 3 సార్లు యాక్సిడెంట్ అయ్యి చాలామంది చచ్చిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు యాలల్లో ప్రాంతంలో కూడా తాండూరు ప్రాంతంలో కొడంగల్లో చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ఈరోజు రోడ్లు బాగలేకని ఈరోజు యాక్సిడెంట్ అయితే ఉన్న చాలామంది చచ్చిపోయిన పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో ఏం చేసినా ఏం చేయలేదో మీకు తెలుసు మాకు తెలుసు. అంటే గత పాలకులు ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్న రోడ్లు ఒక్క రోడ్డు లేని పరిస్థితి ఉంది. తక్షణం రోడ్లు బాగు చేసి పేదల ప్రాణాలు కాపాడని చెప్పి మేము ఆపోజిషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే నేను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్ అన్న